హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అన్న లాస్ట్ ఇయర్ కూడా ఈ మిషన్ తోనే వేయించుకున్నాడంట. అంటే ఈ అన్న పంట ఎలా వచ్చింది, ఏ విధంగా దిగుబడి వచ్చింది దాని గురించి అది కనుక్కుందాం మనం. అన్న మీ పేరేంటేనా? నా పేరు సీల్కమల్లా అండి. ఈ అన్న ఎట్లా తెలుసు మీకు? ఆయన మాకు దగ్గర పరిచయం, మా మండలంలో చందుపట్ల గ్రామం ఆయన. మందరి సిద్ధారెడ్డి అని ఆయన మీకు తెలుసు? మాకు తెలుసు. అయితే ఏంటంటే పోయినసారి మనకి చాలా పరిచయమా కానీ ఇట్లా మిషన్ వచ్చింది అన్న, మరి వచ్చి వేయించుకుంటావా ఏం కదా ఒక పారు చూడంటే నేను అక్కడ పోయి చూసిన పోయిన పంటను చూసాక మరి మాకు కూడా తెప్పిస్తే బాగుంటుంది అంటే సరే వచ్చేసారి తెప్పిస్తాను అన్నాడు. అని మన యాసింగ్ తెప్పించుకోవచ్చు. యాసింగ్ తీసుకొచ్చి వేసుకొస్తే మరి ఎట్లా ఏం సంగతి అంటే మరి వేపించుకున్నా నీకు పైసలు తక్కువ ఉంటుంది, పని తక్కువ ఉంటుంది అంటే సరే అని 5 ఎకరాలు వేయించిన ఆయన తోటి. నారు వాళ్ళే పోసినమ్మా. వాళ్ళే పేపర్ తీసుకొస్తారు, పేపర్ కింద పేపర్ పలుస్తారు. ఆ పేపర్ మీద మామూలుగా వండు పోసి సాంచ పెట్టి ఆ సాంచ మీద ఒడ్డు చల్లుతుంది. ఒడ్డు చల్లేసినాక ఏం చేస్తారంటే దాని మీద ఒరిగడ్డి కప్పాలి. ఒరిగడ్డి కప్పినాక ఏంటంటే ఒక 10 వారం రోజులకు ఆ గడ్డి తీసేసుకోవాలి. మొలక సాగు నీట్గా వస్తుంది, మంచిగా అనుకూలంగా పంట వస్తుంది, అవకాశం ఉంది కాబట్టి ఆ గడ్డి తీసేసుకుని మళ్ళీ 20 రోజులకు నాటేయాలి. ఎంత అన్న 5 ఎకరాకి? ఎకరాకి 5,000 అమ్మ. అది 5,000. కూలీలు వస్తే కూలీలు ఎక్కువ తీసుకోవాలి. మరి పంట ఎట్లా వస్తుంది దీంతో? అంత కూలీలు వేసిన దాన్ని ఏమో 60-70 బస్తాలు వచ్చింది. ఇప్పుడు ఈ మిషన్ తోటి పోయినసారి నేను వేసా కాబట్టి 90 నుంచి 95 బస్తాలు దాకా వచ్చింది. బాగానే వచ్చింది. చాలా మంది ఏమంటారు అంటే ఈ మిషన్ వేస్తే కొంతమందికి పంట రాదు అని ఒక చిన్న అది వచ్చింది, కాకపోతే పంట బాగానే వచ్చింది. పంట మంచిగా వచ్చింది అమ్మ. దీంతో చాలా లాభము, ఆసామికి లాభము, రైతుకు లాభము, మనకు అన్ని విధాల తోడ్పడుతుందుకు అవకాశం బాగుంది. ఇది ఏంటంటే నాటేస్తుంది కదా, ఆ మిషన్ కి ఏంటంటే కొంచెం సాలు లాగా వస్తుంది అనమాట. మనం మందు గుప్పుకుంటే ఏంటంటే ఆ సాలను అడుగులు వేసినా కూడా నారని మునిగిపోదు. మన మనుషులు వేస్తే ఎలా ఉంటుందంటే దగ్గర రావడం వల్ల మనం మందు గుప్పేటప్పుడు నార వేస్తుంటే నార మునిగిపోతుంది అక్కడికి. ఇట్లా వేయించుకోవడం వల్ల చాలా మంచిగా ఉంది. అక్కడ చూపించు ఒకసారి ఆ సాల్ వైజ్ లో దగ్గర జూమ్ చేయి. అలా సాల్ లాగా వస్తుంది. మందు వేసుకొని కూడా మనకు మంచిగా ఉంటుంది. మందు కొట్టాల్సిన మందు వేసుకోవడానికి సరే మంచిగా ఉంది అనమాట. ఈ అన్న వాళ్ళు వేయించారు కాబట్టి మంచిగా ఉంది అన్న. మీరు రైతులకు ఏం చెప్తారన్నా? ఇదే పెట్టరా లేకపోతే మనుషులు బెస్ట్ అంటారా? ఇదే మంచిగా ఉందని చెప్తాను. ఇదే ఈ నాకు ఒక్కరికే కాకుండా మాకు తెలిసిన చుట్టాలు 3 మండలాలు ఉన్నారు. అందరు కూడా 20 పైసలు ఇచ్చినాం. 2 మండలాలలో వచ్చారు, చూసిపోయారు. ఇవాళ పొద్దున ఈ నాటుకు నిన్న పిలిపిస్తే బాగుంది అని వాళ్ళు కూడా అన్నారు. ఖర్చు తక్కువ ఉంటుంది, మరి పంట ఎట్లా వస్తాయి, పంట కూడా బాగా మంచిగా వచ్చిందని చెప్పిన దిగుబడికి. దాని పద్ధతి ప్రకారం అయితే మనకి ఖర్చు తక్కువ వస్తుంది, పని సులభం అవుతుంది. అంతా వాళ్ళే వచ్చి చేస్తారు కాబట్టి మనకు చాలా వరకు లాభం ఉంది అనేది దీంట్లో చూసి ఫ్రెండ్స్. ఈ మిషన్ తో నాటించడం వల్ల పంట కూడా చాలా మంచిగా వస్తుంది అంటున్నారు అన్న వాళ్ళు కూడా. మీరు కూడా ఇక్కడ నియర్ లో ఉంటే వాళ్ళు కూడా మిషన్ తో నేర్పించుకొని ట్రై చేయండి. మనకి ఏంటంటే సాల్ లాగా వస్తుంది, మందుకు కానీ దేనికి వేస్తే చాలా మంచిగా ఉంది. ఓకేనా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికి. బాయ్.